ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకంటే చూసారా ఎన్ని సపోర్ట్స్ రెసిస్టెన్స్ దగ్గరగా ఉన్నాయి. మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయింది కాబట్టి ఇది రెసిస్టెన్స్ అండ్ ఈ లెవెల్ కూడా ఈ ఎంటైర్ జోన్ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో ఎందుకు రెసిస్టెన్స్ అంటే మనకి వర్జిన్ సిపిఆర్ ఉంది. వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటంటే ప్రీవియస్ డే ఒకవేళ క్యాండిల్స్ ఏమీ కూడా ప్రీవియస్ డే టచ్ అవ్వలేదు అనుకోండి సిపిఆర్కి, సో నెక్స్ట్ 5 to 6 days ఓకే, నెక్స్ట్ 1 week వరకు ఎంటైర్ జోన్ రెసిస్టెన్స్ కింద వర్క్ చేయొచ్చు. ఓకే, సో వర్జిన్ సిపిఆర్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే కోర్సులో చెప్పాను. అండ్ దెన్ కమింగ్ టు నిఫ్టీ అయితే ఇంపార్టెంట్ లెవెల్ అయితే ప్రీవియస్ సెషన్ హై రైట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి బిగ్ క్రాష్ ఉంది. సో ఈ లెవెల్ నుంచి ఏదైనా కన్సోలిడేషన్ అయి బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, లేదంటే ఈ లెవెల్ నుంచి రివర్స్ అయినా అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయితే నిఫ్టీ కూడా రివర్స్ అయిపోద్ది. ఒకవేళ బ్రేక్అవుట్ అయినా ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మరి రివర్స్ అయిపోద్ది. సో బ్యాంక్ నిఫ్టీని చూస్తూ ఉండండి. బ్యాంక్ నిఫ్టీ నాకు ప్రెజెంట్ అయితే యాజ్ ఆఫ్ ప్రీ మార్కెట్ ఓపెన్ ఈ లెవెల్ చాలా ఇంట్రెస్టెడ్. నాకు ఇక్కడ నుంచి ఏమన్నా రెడ్ క్యాండిల్ వస్తే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం వైస్ వర్సా నిఫ్టీ ఏదన్నా అవ్వచ్చు. నిఫ్టీ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ బిగ్ ట్రెండింగ్ అయింది అనుకోండి, సో ఏదైనా జరగచ్చు. వన్ మోర్ లెవెల్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ వీడియోలో చెప్పలేదు అని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకవేళ అగ్రెసివ్గా మూవ్ అవుతాయి. ఓకే, ఈ లెవెల్ కూడా రెసిస్టెన్సే. ఎందుకు రెసిస్టెన్స్ అంటే ప్రీవియస్గా ఇక్కడ నుంచే ఫాలో అయింది కదా 22,125 నుంచి, అది బిగ్ రెసిస్టెన్స్. సో ఈ లెవెల్ నుంచి చూడొచ్చు మన ప్రైస్ యాక్షన్. ఇంకా 2 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. మార్కెట్ ఓపెన్ అయ్యాక డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫినిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు, ఫినిఫ్టీలో ట్రేడ్స్ తీసుకుంటే తీసుకోవచ్చు నేను. ఓకే, ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కానీ ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోకూడదు అంటిల్ అండ్ అన్లెస్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. నిన్నట్లో బ్రేక్ అయితేనే మనకి షార్ట్ ఎంట్రీ ఉంది, లేదంటే ఈ ఎంటైర్ జోన్ సపోర్ట్ కదా. సో సపోర్ట్ దగ్గర షార్ట్ చేయడం అంటే చాలా రిస్కీ. అండ్ నిఫ్టీ అయితే ప్రెసెంట్ సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, బ్రేక్ చేస్తుంది 20 MA అండ్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా డౌన్ఫాల్ వస్తే మార్కెట్ ఇంకా కిందకి రావచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఏమైనా బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే ఈ లెవెల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ ఇస్ సప్లై జోన్, అంటే నేను హై ఇంపార్టెంట్. సో మార్కెట్ చూడాలి, ఇక్కడ నుంచి అయినా కన్సోలేషన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను, లేదంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే కొంచెం రిస్క్ అనుకోవచ్చు లాంగ్ వెళ్ళడం, ఎందుకంటే నిఫ్టీ అప్పుడు సిపిఆర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటుంది. సో ట్రిక్కీ మార్కెట్ ఈరోజు అయితే. సెకండ్ క్యాండిల్ బేరిష్ క్లోజ్ అయితే S1 ప్యూర్ కింద క్లోజ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను, అంటే ఇక్కడ నుంచి సెల్ చేస్తాను మార్కెట్ కిందకు వస్తుందని. కానీ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అవ్వాలి, అప్పుడే ఎంట్రీ తీసుకుంటాను. ఇంకా మనకి 2 minutes ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఇప్పుడే తీసుకుంటే ఏమో ఏదైనా జరగవచ్చు. ఇది మళ్ళీ బుల్లిష్ కింద అయింది అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవ్వచ్చు కదా. సో నిఫ్టీ అయితే ప్రీవియస్ సెషన్లో సపోర్ట్ ఉంది, కానీ ప్రీవియస్ సెషన్లో అంత ఇంపార్టెంట్ కాదు. సో సెకండ్ క్యాండిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే ఎంట్రీ తీసుకుంటాను, లేదంటే కాసేపు వెయిట్ చేస్తాను. సెకండ్ క్యాండిల్ ఇది బుల్లిష్ క్యాండిల్, సో షార్ట్ ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ నేను ఎంట్రీ తీసుకోవట్లేదు, ఎందుకంటే నిఫ్టీ ఇంకా సిపిఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది కదా. నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫినిఫ్టీ కూడా అవ్వచ్చు, కానీ సిపిఆర్ని బ్రేక్ చేయొచ్చు అని కూడా అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుద్దు. ఇంకొక గ్రీన్ క్యాండిల్ వస్తే అప్పుడు. ఓకే గైస్, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో బ్రేక్అవుట్ అయితే ఇంకా అవ్వలేదు, బ్రేక్అవుట్ జరుగుతుంది అనుకుంటున్నాను. అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను. సో ఎంట్రీ చూస్తే ప్రెసెంట్ అయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది 2750. సో మ్యాక్సిమం లాస్ వచ్చి -10,000. సో ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను, ఆప్షన్ సెల్లింగ్ కాదు, ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. సో 383 దగ్గర ట్రిగర్ అయింది, 375 అలా ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్. సో చూద్దాం, స్టాప్ లాస్ హిట్ అయితే నా లాస్ తీసుకుంటాను. సో కొంచెం రిస్క్ ట్రేడ్ అని అనుకోవచ్చు, ఎందుకంటే అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను, క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకంటే రిస్క్ రివార్డ్ కొంచెం మంచిగా ఉంటుందని చెప్పి. సో ఆల్మోస్ట్ ఇప్పుడైతే ప్రెసెంట్ గ్రీన్కి వచ్చింది ఇందాక రెడ్ నుంచి. సో ట్రేడ్ అవుతుంది, ఆప్షన్ బయింగ్ కాబట్టి ఏదైనా జరగవచ్చు. యాక్చువల్గా నిఫ్టీ తీసుకోవాలి మనం, కానీ ఏంటంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రాటజీ కాబట్టి ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. అండ్ ఆప్షన్ బయింగ్ మీద కూడా లైవ్ ట్రేడింగ్ చేయమని చాలామంది అడుగుతున్నారు, అందుకే ఆప్షన్ బయింగ్ తీసుకున్నాను. ఓకే, సో చూసారు ఎంత అగ్రెసివ్గా మూవ్ అవుతుందో. 900 ప్రాఫిట్ నుంచి మళ్ళీ 900 లాస్, మళ్ళీ 300, మళ్ళీ 200 పాజిటివ్. సో చూద్దాం, మన టార్గెట్ వచ్చి S2 ప్యూర్ దగ్గర కానీ 2R దగ్గర కానీ తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్ రన్ అవుతుంది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. ఓకే, ఆ లెవెల్ బ్రేక్ చేయాలి. సో ప్రెసెంట్ అయితే 1500, 1600 అలా ట్రేడ్ అవుతుంది.
సపోర్ట్ ఇస్తుంది ఈ లెవెల్ సపోర్ట్ ఇస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. అండ్ నిఫ్టీ కూడా రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అందుకనే నేను అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను. సో నిఫ్టీ ఇక్కడ నుంచి నిఫ్టీ ఫాల్ ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ లోపల బ్యాంక్ నిఫ్టీ కొంచెం అగ్రెసివ్గా మూవ్ అవుతుంది కదా. సో ప్రెసెంట్ అయితే నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుంది, 2800 అలా ట్రేడ్ అవుతుంది, 3000 నెగిటివ్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి సపోర్ట్ ఇస్తే మనం స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, స్టాప్ లాస్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రెసెంట్ ట్రేడ్ అయితే 4000 నెగిటివ్కి వచ్చింది. 4000, 4500, 5000, 350, 330, 340 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. 340, 330 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో మళ్ళీ 3000కి వచ్చింది. ఓకే, లెట్ ఇట్ రన్, నేను అప్డేట్ చేస్తుంటాను. ఓకే గైస్, ఆల్మోస్ట్ ఇది బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో మన స్టాప్ లాస్ ఎనీ టైం హిట్ అయిపోవచ్చు. ఇంకా 5000 ఉంది. సో స్టాప్ లాస్ చూసారు ఎక్కడ పెట్టుకున్నాను, 333 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ 10,000 కన్నా ఎక్కువే అవుతుంది, ఆల్మోస్ట్ 10,500 లోపు అవుతుంది అనుకుంటున్నాను. సో స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఆల్మోస్ట్ 8,500. సో అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఇంత కొంచెం వాలిటైల్గా మూవ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లాస్ వచ్చి 10,000. ఓకే, స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10,000 లాస్. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, సెకండ్ ట్రేడ్ ఫినిఫ్టీ సెల్ చేశాను. ఇప్పుడు నా అనాలిసిస్ అయితే బేరిష్ అనుకుంటున్నాను. ఇది కూడా హిట్ అయితే స్టాప్ లాస్ దెన్ నా 2% లాస్ హిట్ అయినట్టు, దెన్ క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ నుంచి పిన్ బార్స్ వస్తున్నాయి కదా, సో రివర్సల్ ఏమన్నా జరగవచ్చు, అందుకే షార్ట్ ఎంట్రీ అనుకుంటున్నాను. ఓకే, ప్రెసెంట్ అయితే మార్కెట్ అయితే బుల్లిష్నెస్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. కానీ ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ అయితే సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్ పైకి వెళ్ళొచ్చు మళ్ళీ. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ పైకి వెళ్ళకూడదు. సో ఇంకా నేను ఫుల్ క్వాంటిటీ తీసుకోలేదు, ఓన్లీ హాఫ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఓకే, 160 క్వాంటిటీ 58 దగ్గర అయింది. సో ప్రెసెంట్ అయితే 60 ట్రేడ్ అవుతుంది. ఇంకా 55 కిందకి వస్తే మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాను నా పొజిషన్కి. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయితే క్లోజ్ చేస్తాను ట్రేడ్స్. సో ట్రేడ్ అయితే వర్క్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్, ఇక్కడ ఈ లైన్ బ్రేక్ అయితే మనకి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ లెవెల్ క్రాస్ అవ్వకూడదు బ్యాంక్ నిఫ్టీలో. సో ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ లాస్లో ట్రేడ్ అవుతుంది సెకండ్ ట్రేడ్. సో మార్కెట్ అయితే బుల్లిష్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ అయితే సిపిఐని కూడా బ్రేక్ చేసింది. నిఫ్టీ చెప్పిన ఈ లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చండి. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ అయితే పైకి మూవ్ అవుతుంది. సో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. నేను ఈరోజు బేరిష్గా ఉన్నాను. సో రైట్, నా వ్యూ అయితే ఫెయిల్ అయింది 20,369. సో డైలీ ప్రాఫిట్స్ వస్తాయా, డైలీ 20,000 వస్తాయి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో లాసెస్ కూడా వస్తాయి, కానీ ఏంటంటే లాసెస్ దగ్గర హోల్డ్ చేసుకోవాలి, ఇంకంతే ఆపేయాలి. ఇప్పుడు 20,000 తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ప్రీమియం క్లయింట్స్కి ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చాను, ఎందుకంటే ఇది హై ప్రాబిలిటీ. బ్యాంక్ నిఫ్టీ ఏమో బులిష్ మూవ్ చూపిస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర నుంచి మూవ్ అవుతుంది. సో ప్రీమియం క్లయింట్స్కి ఒక లెవెల్ ఇచ్చాను, ఇది హై ప్రాబిలిటీ అయినా సరే నేను ట్రేడ్ తీసుకోవట్లేదు. ఎందుకు, ఒకవేళ అది సక్సెస్ అవుతే 20,000 లాస్ కవర్ అవచ్చు, కానీ రూల్స్ ఏంటి, మ్యాక్సిమం డైలీ లాస్ ఏంటి 2% అంతే. ఎందుకంటే ఇది హై ప్రాబిలిటీ ఏం కాదు కదా, ఒకవేళ ఫెయిల్ అయినా ఫెయిల్ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకోండి, మార్కెట్ సిపిఆర్ కిందకు వచ్చింది అనుకోండి, ఈ స్టాప్ లాస్ నిఫ్టీ స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ ఏది కూడా 100% కరెక్ట్ కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ రూల్స్ని మీరు ఫాలో అవ్వాలి. సో 20,000 ఎగ్జిట్ 20,000 వస్తే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను, ఎగ్జిట్ అయిపోయాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. విత్ ఇన్ 1 అవర్ ట్రేడ్ని క్లోజ్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నా డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. సో డే ట్రేడింగ్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు 100% వర్కింగ్ స్ట్రాటజీస్ ఉంటాయని చెప్పను. ఫర్ సపోజ్ అలా ఉంటే నేను ఈరోజు సక్సెస్ అవ్వచ్చు కదా, ఐ మీన్ ఈరోజు కూడా నాకు ప్రాఫిట్ రావచ్చు కదా, రాదు కదా. సో మ్యాక్సిమం ఏంటంటే విన్నింగ్ అప్పుడు తక్కువ వస్తుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ ట్రేడ్ లూజ్ అయ్యేమో, ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యి ఉంటే మనకి 20,000 వద్దును. సెకండ్ ట్రేడ్ లూజ్ అయ్యేమో, సెకండ్ ట్రేడ్లో లాస్ అయింది 10,000, కానీ విన్ అయ్యి ఉంటే 20,000 వద్దుము. సో విన్నింగ్ రేషియో 1:2 ఫాలో అవ్వాలి. అలాంటప్పుడు మీకు 50% వర్కింగ్ స్ట్రాటజీస్ ఉన్నా సరే మీరు ఇంకా సక్సెస్ అయినట్టే. ఓకే, సక్సెస్ అవుతారు. ఓకే, సో దట్స్ అబౌట్ టుడే ట్యూస్డే ఫిన్ నిఫ్టీ అండ్ దిస్ రేంజ్ బౌండ్. ఇక్కడ నుంచి 20 EMA రెసిస్టెన్స్ ఉంది అండ్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ బౌన్స్ అయితే ఇక్కడ కిందకి రావచ్చు. నేను అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా వ్యూ అయితే చేంజ్ అయింది. ప్రెసెంట్ అయితే బులిష్నెస్ అనుకుంటున్నాను. సో మార్కెట్ పైకి వెళ్తే ఇది బుల్లిష్ మూవ్ అవుతుంది. సో ఫిబ్రవరి ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటంటే 0, నథింగ్. ఎందుకంటే నిన్నటి వరకు మనకి 20,000 వచ్చింది, ఈరోజు ఆ 20,000 లూజ్ అయ్యామంతే. మ్యాక్సిమం అయితే నేను డైలీ 1 ట్రేడే తీసుకుంటాను, కానీ ఈరోజు కొంచెం అగ్నెస్ట్గా వెళ్ళాను. ఎందుకంటే మార్కెట్ కిందకి వస్తుంది, కిందకి రావాలి అన్నట్టు వెళ్ళాను, కానీ
మార్కెట్ ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్. ఓకే, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. సో సిపిఆర్ అనేది బ్రేక్ చేసి మార్కెట్ ఇప్పుడు బుల్లిష్నెస్ ఫామ్ అవుతుంది. సో గైస్, ఇంట్రెస్ట్ ఉన్న డే ట్రేడింగ్ కోచ్ జాయిన్ అవ్వచ్చు. అక్కడ రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్, ట్రేడింగ్ సైకాలజీ, డిసిప్లిన్స్, ఫియర్, గ్రీడ్, హోప్, సో మార్కెట్లో ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ దెన్ స్ట్రాటజీస్ ఉంటాయి, అఫ్కోర్స్ 26 డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్లో ఎలా ఉండాలన్నది మేము ఎస్పెషలీ మా స్ట్రాటజీస్ మెయిన్ అందుకోసమే డిజైన్ చేయబడ్డాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, బాయ్.